అందరినీ పిలిచి మేము ముగ్గురు కలిసి ఉంటామని చెప్తావా? చెప్తాను. అబ్బా, నీకు ఓకేనా ముగ్గురు కలిసి ఉండటం? నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు ఏమో మీ అమ్మ చేతులు నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకో. నీకైతే బ్రెయిన్ వద్దు బాబు, బతికిచ్చా. ఆహా, నీకు ఓకేనా? మధ్యాహ్నం నీతోని సాయంత్రం ఆయనతో నీకు ఓకేనా? ఓకే కదమ్మా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎందుకు ఓకే కాదు కొత్తగా? ఇప్పటి వరకు తెలియదు కదా మేడం వీళ్ళకు. ఇప్పుడు ఆయన తెలిసిపోయింది కాబట్టి మీకు అది చాలా అడ్డుగా ఉంది తెలియటం. ఆయన లేకపోతే ఆయనే అడ్డా. అతనైనా చచ్చిపోవాలి, లేదంటే అందరైనా కలిసి ఉండాలి. అంతే, ఈ రెండే ఆప్షన్స్ ఇస్తుంది. నువ్వు నిజంగా ఆవిడ అంత ప్రేమించి ఉండుంటే మీ ఆయన వదిలేసి పదా మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనేటోడి నువ్వు ఆ టైప్ ఏం కనిపించట్లే. లేదు నేను చెప్పిన ఆల్రెడీ చెప్తే మా ఆయన మంచోడు అని చెప్పింది. మా ఆయన మంచితనాన్ని నువ్వు ఉద్ధరిస్తున్నావా అక్కడ కూర్చొని? సింపుల్గా నాకు ఒకటి అర్థం కాలేదమ్మా. ఒకటి ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే కనుక మీ అన్నయ్యకి ఎందుకు నీ లవ్ స్టోరీ సీక్రెట్గా పెట్టావు అనేది. అది నాకు అర్థం కావట్లేదు, చూసే ప్రేక్షకులకు కూడా ఎవరికి అర్థం కాదు. ఎందుకు మీ అన్నయ్య అంత స్ట్రిక్ట్ మాస్టర్ ఏం కాదు, నిన్ను అంత డిసిప్లినరియన్ ఏం కాదు, నిన్ను చావు బాధ ఎప్పుడు బాధలేదు. ఓకే, నువ్వు తీసుకొచ్చేటటువంటి ఒక్క లవ్ స్టోరీ చెప్తే కనుక అప్పుడే ఒప్పుకుంది. ఇది అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే కనుక సింపుల్గా ఇతను కిరణ్ చాలా మంచోళ్ళ అనిపిస్తున్నాడు. ఏమయ్యా నీతో నాకు కుదరట్లేదు, లెటస్ సే గుడ్ బై టు ఈచ్ అదర్, లెటస్ టేక్ డైవర్స్ అని చెప్పి ఒక మాట అనేసి ప్రణయం చేసుకోవచ్చుగా. కలిసి ఉండటం అనే కాన్సెప్ట్ ఎందుకు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఆ కాన్సెప్ట్? ఎవరిని ఉద్ధరించడానికి? అది కూడా అన్నయ్య అంటే భయం అని అంటావా? నువ్వు అంత భయపడేదాన్ని ఇంత బరి తెగించావు కదా ఇక్కడ కూర్చుని పబ్లిక్గా. అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు తీసుకురండి, పబ్లిక్గా మేము ముగ్గురం కలిసి ఉంటామని చెప్తానని అంటున్నావు. ఎందుకు చెప్పలేదు? కిరణ్కి ఎందుకు డైవర్స్ అడగలేదు నువ్వు? నాకు ఒక లవ్ స్టోరీ ఉంది నీతో కుదరట్లేదని ఎందుకు చెప్పలేదు? అంటే సొసైటీ పరంగా ఒక పెళ్ళి అనేటటువంటిది కాపాడాలి, లవర్ మాత్రం శాశ్వతంగా అక్కడే ఉండాలి. అట్లయినా ఒక ఇంట్లో ఉంటే ఆయన ఏమని సమాధానం చెప్తుంది? ఫ్రెండ్ అని చెప్తుందా, లవర్ అని చెప్తుందా, సెకండ్ హస్బెండ్ అని చెప్తుందా? టూ మచ్ ఉంది. కిరణ్ రోల్ ఏంటమ్మా నీ జీవితంలో? ఏటీఎం కార్డు అంతేనా? బట్టలు ఉతకటానికి, గిన్నెలు కడగటానిక? మీ ముగ్గురు కలిసి ఉంటే అతని పని అదేనేమో. ఇంట్లో ఉన్న పని అమ్మాయిని కూడా మానిపించేస్తావేమో నువ్వు. సార్ మీరేమంటారు? మేడం ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురిలో మనకు బాగా బాధపడేది కిరణ్ చూస్తే బాధ వేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం కిరణ్ చూస్తే కూడా కోపం వస్తుంది మనకి. ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, అసలు అంత ఓపిక ఓర్పు ఉండటం అనేటటువంటిది ఎవరికి మంచిది? పరువు కాపాడాలి, కుటుంబం యొక్క పరువు కాపాడాలి అని అంటున్నాం. పరువును కాపాడుతూ మనస్సాక్షిని చంపేసుకుంటామా మనం ఈరోజు? మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. దేని గురించి అసలు ఇంత మంచితనం? మనస్సాక్షి చంపుకుని ఎందుకు అంత మంచితనం? ఎవరి గురించి? బాబుకు ఒక తండ్రిలా ఉండాలన్నా కిరణ్? ఇక్కడ నేను సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. చాలామంది ఆడపిల్లలకి పెళ్ళికి ముందు ఒక ప్రేమ అనేటటువంటిది ఒకటి నడుస్తూ ఉంటుంది. పెద్దల అంగీకారం లేకపోవటం, లేదంటే క్యాస్టుల పరమైనటువంటి విరుద్ధం ఉండటం వల్ల వాళ్ళ ప్రేమను అక్కడ చంపేసుకుని పెద్దలు నిర్ణయించినటువంటి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయికి అలా ప్రేమ విరిగిపోవటం లేదు, పెద్దలను ఒప్పించడం లేదు ఇక్కడ. ఓకే, సో దాని అర్థం ఏంటంటే కనుక ఈ అమ్మాయి మొదటి నుంచి భయంతో కూడినటువంటి అమ్మాయి. ఎందుకంటే అన్నయ్య ఎదుర్కొంటూ నిలబడి, అరే తల్లిదండ్రులు అంటే అన్నయ్య ఈరోజు అడిగితే కనుక అన్నయ్య ఎంత మనస్తాపం చెందుతాడు అనేటటువంటి అమ్మాయి ఈరోజు అది రిక్వెస్ట్ చేయకుండా మొదటి నుంచి అమ్మాయి సాఫ్టే. ఇప్పుడు ఎలా ఉందో అదే సాఫ్ట్ అమ్మాయి. కానీ ఎప్పుడైతే కనుక నీ జీవితంలోకి ఎంటర్ అయిందో నీ మెతకంతనం, నీ తెలియంతనం, నీ అమాయకత్వం ఇవన్నీ చూసేటప్పటికి అక్కడ పక్కన కూర్చున్నటువంటి ఆ డైనమైట్ గుర్తొచ్చాడు. ఆ డైనమైట్ గుర్తొచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే కనుక, అరే ఇతనేం మాట్లాడతాడు, ఆ ప్రేమను కాపాడుకుంటే పోలేదు, ఇతను ఏ రిక్వెస్ట్ కంటే తల ఊపేటట్టున్నాడు, అన్నిటికీ ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి నాకు అదృష్టం కొద్ది దొరికాడు, సో సీక్రెట్గా ఒక కథను నడిపిస్తే తప్పేంటి అనేటటువంటి కాన్సెప్ట్ కిరణ్ని చూసాక ఆ అమ్మాయికి బాగా బలంగా వచ్చింది. నిజంగా చెప్తున్నాను కిరణ్. కొంతమంది మగాళ్ళకి మంచిగా ఉండండి అయ్యా, తాగద్దయ్యా, తిరగద్దయ్యా, బాధ్యతగా ఉండండి అని చెప్తాం. కొంతమంది మగాళ్ళకి మరీ ఇంత అమాయకంగా ఉండద్దయ్యా, ఇంత మంచితనం కూడా ఇవ్వద్దయ్యా, మనస్సాక్షిని చంపుకుని కుటుంబాన్ని కాపాడుకోవద్దయ్యా అంట. ఈ వార్త తెలిసి నీకు 3 years ఎప్పుడు అయ్యింది. మా వైఫ్ మనసులో ఒకడు ఉన్నాడని చెప్పి అట్లీస్ట్ ప్రశ్నించద్దా? అట్లీస్ట్ నిలదీయద్దా? అట్లీస్ట్ కర్మ నాకు పుట్టినటువంటి కొడుకేనా అని అడగాలిగా ఒక మగాడు, ఒక తండ్రి అయితే, ఒక భర్త అయితే. ఇంత మంచితనమా? నాకు అర్థం కావట్లేదు, నాకు తోచట్లేదు. నిజంగా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, కానీ దానికి మించి కోపం వస్తుంది. అడగవలసినటువంటి టైంలో అడగకుండా, ప్రశ్నించవలసిన సమయంలో ప్రశ్నించకుండా, మంచితనం కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే కనుక ఇప్పుడు కాపాడావు, నీ జీవితాన్ని ఎవడు కాపాడతాడు? నీ పరువుని ఎవడు కాపాడతాడు? నిన్ను సమాజం అంతా కూడా ఒక చేతకానటువంటి మగాడిలాగా వేలెత్తి చూపెడితే కనుక ఏంటి? వాడు కాలర్ వేసుకుని విర్రవీగిపోతున్నాడు పక్కన. అమ్మ ఇలా చూడు, నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనేది నా నిజంగా యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నాకు ఇంకా అర్థం కావట్లే. నేను ఊహించుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అయితే అది ఏంటంటే కనుక అక్కడ అన్నయ్యకి భయపడి సీక్రెట్గా ఒకటి నడిపిద్దాం అని అనుకున్నాం. సమాజానికి బడి పరువుకు భయపడి ఒక పెళ్లి కింద ఒకటి నడిపిద్దాం అనుకున్నాం. లవర్ ట్రాక్ ప్యారలల్గా సీక్రెట్గా నడిపిద్దాం అనుకున్నాం.
అది బెడిసి కొట్టింది, అది అవ్వదు అని తెలిసింది. ఇతనికి ఏమొచ్చి నువ్వు వేరే వేరే కాపురాలు చేస్తున్నావు అని చెప్పి కిరణ్ తెలిసిపోయింది. ఇది పబ్లిక్ అవుతుందేమో అని భయం వచ్చింది. అతను ఎదుర్కొంటే ఒక ప్రపోజల్ తీసుకొచ్చావు, మన ముగ్గురం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. ఇంకా ఆ స్టెప్కి అతనికి ఒప్పుకోకపోతే కనుక నీలో ఒక కొత్త రూపం, కొత్త స్వరూపం, కొత్త అవతారం వచ్చింది. ఏంటంటే మనిషిని లేపేసేంత ఆలోచన కూడా వచ్చింది నీకు. అంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం ఎలా మారిపోయింది అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఏ అన్నయ్యకి అయితే భయపడి నువ్వు లవ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురాలేదో, ఇప్పుడు అదే అన్నయ్య పరిస్థితి ఏంటో ఆలోచించు. మీ ఇద్దరికి మాత్రం ప్రణయ్ అండ్ నువ్వు మీ ఇద్దరికి మాత్రం మార్చటం కానీ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటటువంటిది వర్క్ అవుట్ అవుదేమో అని నాకు అనిపిస్తుందమ్మా. ఏదన్నా ఉంటే కనుక మనం కిరణ్ చెప్పుకుని కిరణ్ ఇందులోంచి బయట వేసి ఆ కొడుకు అనేటటువంటి వాడిని కిరణే పెంచుకునేటటువంటి విధంగా మనం చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, ఏం చెప్తాం మేడం దీంట్లో? ఒక స్త్రీ తన హక్కుల కోసం పోరాడుతుంటే స్త్రీలుగా సపోర్ట్ చేయాలా? ఒక మగాడు ఇంకో మగాడిని పొడి చేస్తుంటే మగాళ్ళ తరపున మాట్లాడాలా, ఒక కుటుంబం తరపున మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తన మిస్టేక్ ఏంటి అనేది రియలైజ్ అవ్వట్లే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళలోనూ ప్లస్ మైనస్ ఉంది. వాళ్ళ వర్షన్లో మాట్లాడదాం. ఆమె విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి అతనేమో అక్రమ సంబంధం మిడిల్లో రాల. ఒక లవర్, ఒక ఇష్టమైన వ్యక్తి గురించి కుటుంబ సభ్యులతోటి చెప్పుకోలేక అన్న అంత కష్టపడి పోషించి చదివించి జాబ్ తెప్పించి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఏమంటాడో అన్న ఒక ఉద్దేశంతో కుటుంబానికి సొసైటీకి తల వంచి పెళ్లి చేసుకుంది. అబ్బా సూపర్, మార్క్స్ పడుతున్నాయి. లవర్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు, లవర్తో కంటిన్యూ అవుతూనే వెళ్తుంది, అక్కడ మార్క్స్ పడుతున్నాయి. భర్తకి తెలియకుండా 7 years ఈవిడ కరెక్ట్గా ఏ రా ఏజెంట్గానో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే కంట్రీలో ఉన్నా, వేరే ఇంట్లో ఉన్నా, సొంత ఇంట్లోనే 7 years భర్తకి తెలియకుండా సైడ్గా నడిపించేసింది. ఇంత టాలెంటెడ్ ఉమెన్. ఇవన్నీ ప్లస్ మార్క్సే. మైనస్ల విషయానికి వస్తే పిల్లాడు లెక్కలేదు, మంచి హస్బెండ్ని చంపడానికి కూడా వెనకాడట్ల. 2 ఆవిడ కన్నింగ్. డెసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇందాక సార్ అడగడం కానీ మనం అడగడం కానీ, ఏమ్మా భర్త నచ్చకపోతే వదిలిపడేసి అతనితో లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు, కామన్గా ఎవరన్నా అది చేస్తారు. కానీ అక్కడ అమ్మాయికి ఆ గేట్స్ ఓపెన్ చేసిలో ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడుతుంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆవిడేదో తెలియక అంటుంది కానీ అమ్మాయికి తెలుసు ఇక్కడ ఆ అబ్బాయిని ఇరికించడానికి చూస్తుంది ఆవిడ. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అన్న సంగతి ఆ అబ్బాయికి తెలుసు. ఆ అబ్బాయి కనీసం వాళ్ళ నెంబర్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్ల. ఈవిడతో ఇలా జీవితకాలం అన్నా నడిపించేస్తాడు అమర ప్రేమికుడిలాగా, లేదా వదిలేసన్నా వెళ్ళగలడు తప్ప ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కుదరదు. అందుకే ఆవిడ భర్తతో పాటు ఉంటాను. ఎందుకంటే భర్తతో ఉంటే ఇటు అన్నలు ఉంటారు, అటు లవర్ ఉంటాడు, ఇటు భర్త ఉంటాడు, పిల్లాడు ఉంటాడు. సూపర్ ప్లాన్ తెలుసా నాన్న. రా ఏజెంట్ వాళ్ళతోటి ఎవరితోనన్నా అంటే ప్రైవేటివ్ ఉంటాయి, మరి రాలో మనకు సీట్ రాకపోయినా రాళ్ళ పనులు చేసే బ్యాచ్ల్లో నీకు సీట్ వస్తుంది. అంత తెలివితేటల కన్నింగ్నెస్ ఉంది అక్కడ. కనుక అబ్బాయి లేపుకెళ్ళిపోయినా వెళ్ళిపోయేది, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటున్నా వీళ్ళని ఫుట్బాల్ తన్నినట్టు తన్ని వెళ్ళిపోయేది. ఈ 2 అక్కడ జరగట్లేదు కాబట్టి నాంగనాజిలాగా కూర్చున్న పతివ్రత శిరోమణి. మీ విషయానికి వస్తే ఇక్కడ వరస్ట్ క్యారెక్టర్ ఎవరన్నా ఉంటే అది నువ్వే. నీకు బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని తెలిసి ఈ అమ్మాయి డైవర్స్ తీసుకుంటే కనీసం నువ్వు ఆ రూముల్లో పెట్టి వాడుకుంటావే తప్ప ప్రేమతో ఇంటికి తీసుకెళ్ళి నా భార్య అని పరిచయం చేసుకునేంత ధైర్యం నీ దగ్గర లేదు. అసలు అలాంటివి జరిగితే నీ కాళ్ళు ఎరగొడతారు మీ పేరెంట్స్ అన్న సంగతి నాకు తెలుస్తుంది క్లియర్గా. కానీ ఆ అమ్మాయి అలా హస్బెండ్ కలిసి ఉంటానంటే నువ్వు అడ్జస్ట్ అవుతావా? ఇదే పని మీ ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయి అలా అంటే నువ్వు అడ్జస్ట్ అవుతావా? ఒక భర్తగా అడ్జస్ట్ అవుతావా? అడుగుతున్నది నిన్నే. చెప్పు. మీ ఆవిడ ఇంకొక అతన్ని తీసుకొచ్చి నీతో పాటు కలిసి ఉండాలి అంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు నాన్న, మాట్లాడవేంటి? ఇద్దరు ముచ్చుల్లాగా కూర్చున్నారు ఇక్కడ. మీ ప్రాబ్లము మేము ఎట్లా సాల్వ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? ఆవిడ ఏదో రకంగా నిన్ను ఒప్పించేసి నీతో పెళ్లి చేయించాలని. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా సచ్చినట్టు ఒప్పుకుంటారు. మేము ఆ పని చేయం ఇక్కడ. 2 వాళ్ళ హస్బెండ్తో చక్కగా డైవర్స్ ఇప్పించేసి వాళ్ళ అన్నతోటి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ అమ్మాయి మంచిది కాదంటే ఇలాంటి అమ్మాయి మాకు అసలు మనిషిగా పనికిరాదు కాబట్టి వాళ్ళు బతుకుతారని వీళ్ళిద్దరిని ఫ్రీ చేస్తామని ఆవిడ తెలివితేటలు. ఆవిడ మౌనంగా ఉందంటే ఆవిడకున్న తెలివితేటలకి అది కరెక్టే. ముచ్చు తెలివితేటలు అంటారు వీటిని. నీకేమయ్యింది అడుగుతుంటే చెప్పవే. నీకున్నవి 2 ఆప్షన్స్. మీ పేరెంట్స్తో మాట్లాడించు, ఇప్పుడు ఆ అమ్మాయి కోరికలో ఒక కోరిక తీర్చేస్తాం, నీకు ఇచ్చి పెళ్లి చేసి పంపిస్తాం. మాట్లాడించు మీ పేరెంట్స్తో, మాట్లాడించు.
లేదా మాట్లాడదు నోరు మేడం. మూసుకొని సారీ చెప్పి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆ అమ్మాయి లైఫ్లో మళ్ళీ కనిపించడానికి లేదు. నువ్వు ఏ రకంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు, ఏ రకంగా నిన్ను కలిసి ఉండమని చెప్తావు, నీతో ఏ అర్హత ఉంది నీకు అక్కడ? ఒక్కటి మీ పేరెంట్స్తో ఆ అమ్మాయి వస్తే మాకు ఓకేనండి, మేము మా అబ్బాయికి పెళ్లి చేస్తాం అనిపించు, మీ ఇద్దరిని కలిపి పంపిస్తాను ఇక్కడ నుంచి చెప్పి మీ పేరెంట్స్తో మాట్లాడించు. నేను చేసుకోలేదు మేడం పెళ్ళి, ఎందుకని? మా పేరెంట్స్ ఒప్పుకోరు. మరి ఆ ఏడుపు ముందే ఏడవాలి కదా అమ్మాయితోటి. ఎందుకు 7 ఆ years అమ్మాయి నుంచి చనిపోతా ఏడిపిస్తున్నావు? ఉంటుంది నేను లేకపోతే. చచ్చిపోతానంటుందా? పోనీ నీకెందుకు నానా? ఆ అమ్మాయికి తెలియదు, పిల్లాడు గురించి ఇది లేదు, భర్త గురించి ఇది లేదు, కుటుంబం గురించి ఇది లేదు, వాళ్ళ కుటుంబం ఏమవుతుందని అర్థమవుతుందా? ఏమా నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు, నువ్వేంటి సహజీవనం చేద్దాం అనుకుంటున్నావా? ఓ చెప్పమ్మా. ఒప్పుకుంటాడు అనుకున్నాను మేడం, ఇప్పుడే తెలిసింది ఒప్పుకోడు అనుకోని. అమ్మా మహాతల్లి ముత్యాలు రాలుస్తుంది. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి చెప్తానంటున్నాడు కదమ్మా, ఫస్ట్ నుంచి చెప్తున్నాడంట నీతో. ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఎలా ఉంటుందమ్మా 7 ఏళ్ళు? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అతన్ని? నేను చచ్చిపోతా అని? పోతే పోయేది కదా తల్లి, ఎందుకు అంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావు? బాబు నీకు చెప్తున్నా, నువ్వు కనుక ఇంకొకసారి వీళ్ళ లైఫ్లో ఉన్నావు అంటే మీ పేరెంట్స్తో మాట్లాడి మేము అందరి మీద కేసు ఫైల్ చేస్తాం. పాప వాళ్ళకి సంబంధం కూడా లేదు, కానీ నీలాంటి పనికి మాలిన వ్యక్తిని కంట్రోల్ చేయనందుకు వాళ్ళకు కూడా ఎంతో కొంత పనిష్మెంట్ పడుతుంది. అలా చెప్తేనా నువ్వు భయపడతావా అని? ఆ అమ్మాయి జీవితం నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం మేడం. బాండ్ పేపర్ మీద రాసు, నువ్వు సైన్ చేసి వెళ్ళు. ఏమని? జీవితకాలంలో అమ్మాయితోటి నేను మాట్లాడినండి, ఒకవేళ అమ్మాయికి ఫోన్ చేసినా మాట్లాడినా నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే మీ ఇద్దరు పర్సనల్ మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ డిలీట్ చేయండి. అవి ఎక్కడన్నా మీరు సోషల్ మీడియాలో పెడతామనో ఇంకొకసారో ఆ అమ్మాయితో కలవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద కేసు పెడతాము. ఓకే. రాసి వెళ్ళండి, సైన్ చేసి వెళ్ళండి మేడం. అబ్బాయితో తీసుకోవాలి మేడం, ఎందుకంటే 7 years నుంచి అమ్మాయి ఏ ఫోటోలు పెట్టుకున్నాడో ఏంటో తెలియదు. అబ్బాయి పెళ్లి చేసుకునే టైపు కాదు. సార్ ఒకసారి పేపర్ వస్తే రమ్మా దా సైన్ పెట్టి ఇక్కడ. అమ్మా లాస్ట్గా చూసుకో అతన్ని, ఇంకా నీ జీవితంలోకి రాడు. ఓకే మేడం. వద్దా? వద్దులేను మేడం. 7 ఏళ్ల నుంచి ఉన్న బంధంగా తల్లి. ముచ్చట మీ తీరిపోయినట్టుంది అన్న చెప్తే పాపకి. ఏం లేదు, మీ భర్త చెప్తే ఏం లేదు, అతను సూసైడ్ చేసుకుంటే గతి లేదు, పిల్లాడిని పణంగా పెట్టావు నువ్వు. ఇక్కడ నీ ముగ్గురిని కలిపి ఉంచమని చెప్తావు అనుకున్నావా? నువ్వు లేక ఏంటో కూర్చున్నావు. ఇంకా ఈ క్షణం నుంచి వీళ్ళ జీవితంలోకి నీకు ఒక్క సెకండ్ కూడా అర్హత లేదు. ఎప్పుడన్నా ఫోన్ చేసినా చాలా సీరియస్ అండి, మేము మొత్తం ఎప్పటికప్పుడు కొంతకాలం అయితే ఆయనకు ఫోన్ చేసి ఒక 1 year పాటు మేము అబ్జర్వేషన్లో ఉంటాం, మీ మ్యారిటల్ రిలేషన్లో. లేసి వెళ్ళిపోనా, ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాలు చూసుకొని చావండి అయ్యా. ఏం చెప్పాలంటే ఆయనకు న్యాయం జరిగినట్టుంది, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. అంతే. ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని ఈ చూసినట్టు. అమ్మాయిని వదిలించుకోవడం జరిగే పని కాదు అబ్బాయికి, ఒక రకంగా అబ్బాయికి హెల్ప్ అయ్యి జరిగింది. అదే నాకు తెలిసి ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది కదండి, సూసైడ్ అని. ఇది ఆ అమ్మాయికి నేను ఇస్తున్న పనిష్మెంట్. ప్రేమ అని ఎంతమందికి మోసం చేసింది కదా, ఒక లవర్ని కట్ చేయడం అనేది. ఎందుకంటే అమ్మ నీకు పనిష్మెంట్ అని నువ్వు ఇప్పుడు అనుకుంటావేమో, రేపటి రోజున అబ్బాయి నీకు పెళ్లి చేసుకోవడం కుదరదు, ఆ అబ్బాయికి తెలుసు ఆ సంగతి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాడు, నిన్ను వదిలించుకోవడం కుదరకపోతే మీ ఇద్దరు పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు, అప్పుడు మేము ఎవరం కాపాడలేం. అర్థమవుతుందా? నువ్వు ఉంటావో ఓడతావో నాకు అనవసరం, ఇంత కలిసి ఉంటావో అసలు నీతో మాట్లాడను. సార్ మీ విషయానికి వస్తే, ఇలాంటి అమ్మాయి కోసం నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావా? బుద్ధి ఉండాలి కదండి మీకు. పిల్లాడు ఉన్నాడా? ఈ అమ్మాయి చేతిలో పిల్లాడిని పెట్టి చచ్చిపోదాం అనుకున్నావా? ఎవరో కాపాడారు, ఓకే. ఆవిడ ఏ రోజు ఎవరితో ఉంటుందో తెలియదు, మీ పక్కన ఉంటూనే పగల ఇంకో చోటకి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి రియలైజ్ అవ్వండి, ఈ అమ్మాయితో ఉండడం నేనైతే సపోర్ట్ చేయట్లా. ఉంటారా ఉండరా అని మీరు ఈయన ఆలోచించుకోండి. ఒక 6 months అన్న అమ్మాయిని వదిలేయండి. నిజంగా 6 months ఆ అమ్మాయి మీకోసమే వెయిట్ చేస్తూ మళ్ళీ అతను సైడ్ ట్రాక్ ఎక్కడ తొక్కకుండా ఉంటే అప్పుడు సిట్టింగ్ కూర్చొని ఆలోచించండి. సార్ సూసైడ్కి మాత్రం వెళ్ళకండి, ఎంతసేపు చెప్పిందా మేము వేస్ట్ అవుతుంది తెలుసా. మీరు మంచోళ్ళు, మీలాంటి మంచి వ్యక్తులు ఎవరికో మంచోళ్ళు దొరకాల్సిన పోయి ఈ పిల్లకి తగిలారు. మీరు అర్హత లేని వాళ్ళకి దేవుడు రాస్తున్నాడు ఏంటో. సార్ మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మీ సిస్టర్కి యాక్చువల్లీ 4 పీక్ ఇంటి దగ్గర చెప్పున్నా సరిపోయేది, కానీ అమ్మాయి వినదు. ఆ అమ్మాయి ఆలోచన ఎంత డ్రామాగా ఉందో చూసారుగా. ఇప్పుడు ఒక వ్యక్తిని కట్ చేసి ఇచ్చాం, మీకు ఆ పేపర్ ఇస్తాం సార్, రేపటి రోజు అతని మీద పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇన్ కేసు వీళ్ళు మాట్లాడితే. 2, ఆ అబ్బాయికి అయితే ఇప్పుడన్నా కలిసి ఉంటానంటాడు, కానీ నేనైతే ఆ అమ్మాయిని నమ్మను. ఓ 6 months మీ ఇంట్లో పెట్టుకోండి, పిల్లాడిని మీరు చూసుకుంటానంటే చూసుకోండి, లేకపోతే 2 వైపులా తిప్పండి. ఎందుకంటే ఈయన పూర్తిగా మీకే సపోర్ట్ అండి. నిజంగా మేము మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. సిస్టర్ అనో కూతురు అనో ఈ మధ్య కొంతమంది తల్లిదండ్రులు వరస్ట్ ఆఫ్, మనం ముందు కొన్ని ఎపిసోడ్ల ముందు కూడా చూసాం, ఎంత తప్పు చేసినా వెనకేసుకొని వస్తున్నారు. ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ మీలాంటి మంచోళ్ళు ఉంటున్నారు. ఆడపిల్ల తప్పు చేసినా మగపిల్లలు తప్పు చేసినా చట్ట ప్రకారం ఒకటే. కొంచెం ఆడవాళ్ళు తప్పు చేసినప్పుడు మీలాంటి వాళ్ళు కేసులు వేయడం స్టార్ట్ చేయండి అయ్యా.
ప్రొటెక్ట్ చేయలేక చేస్తున్నాం అందరినీ. వాళ్ళు చంపడానికే ప్లాన్ చేసుకున్నారు, లేదా కలిసి ఉంటానంటున్నారు. ఇది కరెక్ట్ కాదుగా. మీరు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక 6 months టైం తీసుకోండి. ఇలాంటి అమ్మాయితో కలిసి ఉండాలా లేదా, ఎందుకంటే 7 years మిమ్మల్ని మోసం చేసింది సైమల్టేనియస్గా వేరే వ్యక్తితో ఉంటూ మధ్యలో. అర్థమవుతుందా? క్షమించే ఉద్దేశం ఉంటే 6 నెలల తర్వాత కరెక్ట్ డెసిషన్ అనుకోండి. సార్ మీరు కూడా కొంచెం ఆయనకి సపోర్ట్ చేయండి సార్. నిజంగా అతను వద్దు ఈ అమ్మాయి అంటే కనుక మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేయండి ప్లీజ్. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. అలాగే అతన్ని ఫోర్స్ చేయొద్దు మీరు, కలిసి ఉన్నానా మంచి మారిపోయింది అని. నిజంగా ఆవిడ మారిందని అనిపిస్తే మీరిద్దరూ ఒక డెసిషన్ తీసుకోండి. అర్థమవుతుందా మేడం? ఈ కేసులో అది బెస్ట్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వర్షిని వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.